ఫ్రెండ్స్, వెల్కమ్ టు సతీష్ ఎడ్యుటెక్. వీడియోలో మనము 2020లో విడుదలైనటువంటి వివిధ పుస్తకాలు అండ్ వాటి యొక్క రచయితలు అనేటువంటి టాపిక్ మనం డిస్కషన్ చేయడం జరుగుతుంది. సో ఇది కరెంట్ అఫైర్స్ లోని టాపిక్. జనవరి నుంచి ఇప్పుడు ప్రెసెంట్ ఉన్నటువంటి నవంబర్ వరకు ఏవైతే బుక్స్ వచ్చాయో వాటన్నిటికి సంబంధించినటువంటి బుక్స్ డిస్కషన్ చేస్తాను. ఈ వీడియోలో 75 ఇంపార్టెంట్ బుక్స్ వాళ్ళ రైటర్స్ గురించి డిస్కషన్ చేస్తాము. అండ్ ప్రీవియస్ లో మనం 2018లో చూసినట్లయితే గ్రూప్ డి లో ఈ సిమిలర్ ప్యాటర్న్ అయితే మనకు అడగడం జరిగింది. అంటే 2018లో విడుదలైన పుస్తకాలు రచయితలు అనేటువంటి టాపిక్ అడిగారు. సో మేబీ దిస్ టైమ్ ఎన్టీపీసీ లేదా గ్రూప్ డి లో ఈ ప్యాటర్న్ సంబంధించినటువంటి క్వశ్చన్స్ అయితే మనం చూడడానికి అవకాశం ఉండడం జరుగుతుంది. అండ్ 2019లో వచ్చినటువంటి బుక్స్ రైటర్స్, 2018లో అడిగినటువంటి బుక్స్ రైటర్స్, అదే విధంగా మనకు రైల్వేలో ఇంతకుముందుకు ప్రీవియస్ లో అడిగినటువంటి కొన్ని ముఖ్యమైన పుస్తకాలకు సంబంధించినటువంటి వీడియోలు నేను చేయడం జరిగింది. అవన్నీ ఒక ప్లేలిస్ట్ లో అందుబాటులో ఉంచాను. ఆ ప్లేలిస్ట్ లింక్ కూడా డిస్క్రిప్షన్ లో ఉంటుంది, లేదా ఇక్కడ మీరు ఐ సింబల్ పైన క్లిక్ చేసి కూడా ఆ వీడియోని చూడడానికి అవకాశం ఉంటుంది. ఈ వీడియో తర్వాత ఆ వీడియో కూడా చూడండి. అండ్ దీనికి సంబంధించినటువంటి పీడిఎఫ్ ఎవరైతే కావాలనుకుంటారో ఈ వీడియోని లైక్ చేయండి. ఈ వీడియో 2000 లైక్స్ వచ్చినట్లయితే మీకు టెలిగ్రామ్ ద్వారా ఈ పీడిఎఫ్ అయితే అందజేయడం జరుగుతుంది. సో టెలిగ్రామ్ లో ఎంతవరకు ఎవరైతే జాయిన్ అవ్వలేదో టెలిగ్రామ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంటుంది, అక్కడ నుంచి మీరు టెలిగ్రామ్ జాయిన్ అవ్వచ్చు. సో టెలిగ్రామ్ యాప్ లేని వాళ్ళైతే డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత SATHISHEDUTECH సతీష్ ఎడ్యుటెక్ అని మీరు సెర్చ్ చేసినట్లయితే టెలిగ్రామ్ లో మన పేరు మన ఛానల్ రావడం జరుగుతుంది. దాంట్లో జాయిన్ అవ్వండి. జాయిన్ అయిన తర్వాత పైన ఇక్కడ మీకు ఈ విధంగా కనబడుతుంది. ఈ నేమ్ పైన క్లిక్ చేసినట్లయితే కింద ఫైల్స్ అనే సెక్షన్ ఉంటుంది. ఈ ఫైల్స్ అనే సెక్షన్ లో మీకు ఆల్రెడీ గ్రూప్ డి సిలబస్, ఎన్టీపీసీ సిలబస్, అదే విధంగా ఏదైతే డిపార్ట్మెంటల్ ఎగ్జామ్ పేపర్ ఏదైతే ఉందో అది అందుబాటులో ఉంచాను. అండ్ దీనికి సంబంధించిన పీడిఎఫ్ కూడా అక్కడ 2000 లైక్స్ వచ్చిన వెంటనే మీకు అందుబాటులో ఉంటుంది. కాబట్టి వీడియోని తప్పనిసరిగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తో పాటు షేర్ చేయండి. సో ఫస్ట్ ఇంపార్టెంట్ పుస్తకం వచ్చేసి వన్ అరేంజ్డ్ మర్డర్. ఓకే, చాలా ఇంపార్టెంట్ పుస్తకము. ఇది రచించింది ఎవరు అంటే చేతన్ భగత్ గారు. సో ఇంత ముందుకు 2018లో మనకు అడిగినటువంటి బుక్స్ చూసినట్లయితే చేతన్ భగత్ గారు రాసినటువంటి పుస్తకాలు చూసినట్లయితే వన్ ఇండియన్ గర్ల్ అనేటువంటి పుస్తకాన్ని ఎవరు రచించారని చెప్పేసి ప్రీవియస్ లో అడగడం జరిగింది. అదేవిధంగా ఆఫ్ గర్ల్ ఫ్రెండ్ అనేటువంటి పుస్తకాన్ని ఎవరు రచించారని కూడా ప్రీవియస్ లో అడిగారు. అండ్ అదేవిధంగా టూ స్టేట్స్ అనేటువంటి పుస్తకాన్ని ఎవరు రచించారు, ఈ మూడు కూడా మనకు ప్రీవియస్ లో అడగడం జరిగింది. ఈ మూడింటిని రచించింది ఎవరు? చేతన్ భగత్ గారు. ఆయన 2020 యొక్క లేటెస్ట్ బుక్ వచ్చేసి వన్ అరేంజ్డ్ మర్డర్. ఓకే, ఈ వన్ అరేంజ్డ్ మర్డర్ అనేటువంటిది ఒక అరేంజ్ మ్యారేజ్ తర్వాత ఈ విధంగా కొన్ని కారణాల వల్ల ఫ్యామిలీస్ మధ్య అంటే విభేదాలు వచ్చాయి, దాని తర్వాత మర్డర్ ఏ విధంగా జరిగింది అనేటువంటి ఒక ఫిక్షనల్ స్టోరీ అనమాట. ఓకేనా, సో ఇది వన్ అరేంజ్డ్ మర్డర్, రచించింది చేతన్ భగత్. నెక్స్ట్ చూసినట్లయితే అమేజింగ్ అయోధ్య. ఇది చాలా ఇంపార్టెంట్ పుస్తకము. రీసెంట్ గా జరిగినటువంటి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఎగ్జామ్స్ లలో కూడా ఇది అడగడం జరిగింది అనమాట. అమేజింగ్ అయోధ్య ఇది రచించింది ఎవరు అంటే నీనా రాయ్ గారు. నెక్స్ట్ పుస్తకము గ్రీన్ లైట్స్ అనేటువంటిది పుస్తకము. ఈ పుస్తకాన్ని రచించింది ఎవరు అంటే మాథ్యూ మెకాట్నే. సో ఈయన ప్రముఖ హాలీవుడ్ నటుడు. ఇంత ముందుకు ఈయన ఆస్కార్ కూడా విజేత, అంటే ఆస్కార్ అవార్డును కూడా గెలుచుకోవడం జరిగింది. ఈయన చాలా ఫేమస్ యాక్టర్ అనమాట హాలీవుడ్ లో. సో మాథ్యూ మెకాట్నే ఈయన రచించినటువంటి పుస్తకము గ్రీన్ లైట్స్, చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇది చాలా ఇంపార్టెంట్ పుస్తకము విశేష్ కోట్ టు విన్. ఇది రచించింది ఎవరు అంటే నిరుపమ యాదవ్ గారు. ఓకే, నిరుపమ యాదవ్ గారు. ఇది ఎవరి బయోగ్రఫీ అంటే ఇండియా యొక్క యంగెస్ట్ బాస్కెట్బాల్ కెప్టెన్ అయినటువంటి విశేష్ బ్రిగ్వాన్స్ యొక్క బయోగ్రఫీ అనమాట. ఓకే, విశేష్ బ్రిగ్వాన్స్ యొక్క బయోగ్రఫీ ఇది. సో ఈ విశేష్ బ్రిగ్వాన్స్ ఎవరు అంటే ఇండియా యంగెస్ట్ బాస్కెట్బాల్ కెప్టెన్ అనమాట. ఓకేనా, సో పుస్తకం పేరు ఏం పేరు? విశేష్ కోట్ టు విన్. రచించింది ఎవరు అంటే నిరుపమ యాదవ్ గారు. సో మీ క్వశ్చన్ ఈ విధంగా అడగొచ్చు, ఇండియా యొక్క యంగెస్ట్ బాస్కెట్బాల్ కెప్టెన్ అయినటువంటి విశేష్ బ్రిగ్వాన్స్ పేరు పైన వచ్చినటువంటి పుస్తకం పేరు ఏం పేరు? ఈ విధంగా కూడా అడగొచ్చు. సో విశేష్ కోట్ టు విన్ అనేటువంటిది బుక్ పేరు, గుర్తుంచుకోండి. నెక్స్ట్ మెమోయిర్స్ అండ్ మిస్ఇన్ఫర్మేషన్. ఓకే, మెమోయిర్స్ అండ్ మిస్ఇన్ఫర్మేషన్ రచించింది ఎవరు అంటే జిమ్ క్యారీ, అదేవిధంగా డానా వాచన్. సో ఈ యొక్క జిమ్ క్యారీ కూడా మనకు హాలీవుడ్ లో ప్రముఖ నటుడు. ఓకే, నెక్స్ట్ అన్ఫినిష్డ్. ఇది చాలా ఇంపార్టెంట్. ఇది రీసెంట్ న్యూస్ లో మనకి ఎక్కువ అయితే ఉండడం జరిగింది. ఈ అన్ఫినిష్డ్ అనే పుస్తకం ఇంకా రిలీజ్ కాలేదు. ఇది 2021లో రిలీజ్ అవుతుంది. కాకపోతే ఈ పుస్తకాన్ని స్టార్ట్ చేసినట్లు మనకు ప్రియాంక చోప్రా గారు అయితే చెప్పడం జరిగింది. ప్రియాంక చోప్రా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ చూసినట్లయితే ద బ్యూటీ ఆఫ్ లివింగ్ ట్వైస్ రచించింది ఎవరు అంటే షారోన్ స్టోన్. ఓకే, షారోన్ స్టోన్. నెక్స్ట్ ఎండ్ గేమ్ చాలా ఫేమస్. అండ్ దీని పైన కొన్ని ఫిక్షనల్ బుక్స్ లో ఫేమస్ అనమాట. ఈయన వెల్ నోన్ క్రైమ్ రైటర్. ఎవరు అంటే హుస్సేన్ జైదీ. ఓకే, హుస్సేన్ జైదీ. ఈయన రాసిన పుస్తకం ఏంటంటే ది ఎండ్ గేమ్. ఈ పేరు అయితే గుర్తుంచుకోండి, హుస్సేన్ జైదీ. ఈయన క్రైమ్ రైటర్. నెక్స్ట్ లేడీ యు ఆర్ ద బాస్ రచించింది ఎవరు అంటే అపూర్వ పురోహిత్ గారు రచించిన పుస్తకం ఏం పేరు? లేడీ యు ఆర్ ద బాస్. ఇది ఈమె యొక్క సెకండ్ రచన. ఈమె ఫస్ట్ రచన వచ్చేసి ఓకే, సో లేడీ యు ఆర్ నాట్ మ్యాన్.
లేడీ యు ఆర్ నాట్ మ్యాన్ అనేటువంటిది ఈమె ఫస్ట్ పుస్తకం. ఈమె సెకండ్ పుస్తకం వచ్చేసి లేడీ యు ఆర్ ద బాస్ అనేటువంటిది సెకండ్ పుస్తకం. ఎవరు? అపూర్వ పురోహిత్. నెక్స్ట్ ఆజాదీ, ఫ్రీడమ్, ఫ్యాసిజం, ఫిక్షన్ అనేటువంటి పుస్తకాన్ని రచించింది ఎవరిని అడుగుతారు? ఎవరు అంటే అరుంధతి రాయ్ గారు. చాలా చాలా ఫేమస్ రైటర్. నెక్స్ట్ లెటస్ డ్రీమ్ అనేటువంటి పుస్తకాన్ని రచించింది ఎవరంటే పోప్ ఫ్రాన్సిస్. నెక్స్ట్ ద బ్యాటిల్ ఆఫ్ బిలాంగింగ్ అనేటువంటి పుస్తకాన్ని రచించింది ఎవరు అంటే శశి థరూర్ గారు. సో ఈయన రచించినటువంటి ప్రీవియస్ పుస్తకం వచ్చేసి వై ఐ యామ్ ఏ హిందూ. ఓకే, వై ఐ యామ్ ఏ హిందూ అనేటువంటి పుస్తకము 2018లో జరిగినటువంటి గ్రూప్ డి ఏఎల్పి టైంలో అయితే మనకి బుక్ అయితే ప్రీవియస్లో అడగడం జరిగింది. సో ఈసారి వచ్చినటువంటి బుక్ పేరు, ఆయన రచించిన బుక్ పేరు ఏం పేరంటే ద బ్యాటిల్ ఆఫ్ బిలాంగింగ్ ఆన్ నేషనలిజం, పెట్రోటిజం అండ్ వాట్ ఇట్ మీన్స్ టు బి అన్ ఇండియన్ అనేటువంటిది బుక్ పేరు. ఓకే, చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ది ఫిక్సర్ అనేటువంటి పుస్తకము, ఇది సబ్ ట్యాగ్ అనమాట. విన్నింగ్ హ్యాస్ ఎ ప్రైజ్, హౌ మచ్ విల్ యూ పే అనేటువంటిది. సో ఇది రచించింది ఎవరు అంటే సుమన్ దుబే. ఓకేనా. నెక్స్ట్ మిస్టర్ ప్రైమ్ మినిస్టర్ వి శ్రాంక్ ద డ్రాగన్ అనేటువంటి పుస్తకం రచించింది ఎవరు అని అడుగుతారు? ఎవరు అంటే ప్రదీప్ గొర్హా. ఓకే, ప్రదీప్ గొర్హా. నెక్స్ట్ రస్కిన్ బాండ్ చాలా చాలా ఫేమస్ రైటర్. ఈయన 2 పుస్తకాలు విడుదల అవ్వడం జరిగింది 2020లో. ఒకటి ఏ సాంగ్ ఆఫ్ ఇండియా చాలా చాలా ఇంపార్టెంట్. ఏ సాంగ్ ఆఫ్ ఇండియా ప్రీవియస్ లో కూడా మనకు అడగడం జరిగింది. రీసెంట్ ఏదో ఎగ్జామ్ లో అయితే అడిగారు, నాకు గుర్తుంది. అండ్ ఏ సాంగ్ ఆఫ్ ఇండియా రచించింది ఎవరు అని అడిగారు, రస్కిన్ బాండ్ గారు. అదేవిధంగా హాప్ ఆన్ మై అడ్వెంచర్ ఆన్ బోట్స్, ట్రైన్స్, ప్లేన్స్ అనేటువంటి పుస్తకం రచించింది ఎవరు అంటే రస్కిన్ బాండ్. ఓకే, ఏ సాంగ్ ఆఫ్ ఇండియా, హాప్ ఆన్ మై అడ్వెంచర్ ఆన్ బోట్స్, ట్రైన్స్, ప్లేన్స్ అనేటువంటి 2 పుస్తకాలు రచించింది ఎవరు? రస్కిన్ బాండ్. నెక్స్ట్ మెసేజెస్ ఫ్రమ్ మెసెంజర్స్ అనేటువంటి పుస్తకాన్ని రచించింది ఎవరంటే ప్రీతి కే షెరోఫ్ గారు. ఈ మెసేజెస్ ఫ్రమ్ మెసెంజర్స్ లో మనకు ఇండియన్ యొక్క ట్రెడిషన్, కల్చర్ గురించి ఉండడం జరిగింది. ఓకే. నెక్స్ట్ ఢిల్లీలో మనకు అల్లర్లు చెలరేగాయి కదా 2020లో. దానిపైన ఈ యొక్క ఢిల్లీ రాయిట్స్ 2020 ద అన్టోల్డ్ స్టోరీ పేరు మీద ఈ పుస్తకాన్ని అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో ఈ పుస్తకాన్ని 3 రచించారు. ఒకరు ఎవరంటే మౌనికా అరోరా, అదేవిధంగా ప్రేరణ మల్హోత్రా, అదేవిధంగా సోనాలి చితాల్కర్. ఈ 3 కూడా రచించడం జరిగింది. మనకి ఎగ్జామ్ లో ఏ విధంగా అడగొచ్చు అంటే ఢిల్లీ రాయిట్స్ 2020 ద అన్టోల్డ్ స్టోరీ పుస్తకాన్ని రచించిన వారిలో లేని వారు అని చెప్పేసి ఈ 3 పేర్లతో పాటు ఇంకా ఏదైనా ఒక పేరు ఇచ్చేసి మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయొచ్చు. కాబట్టి 3 పేర్లు గుర్తుంచుకోండి. ఢిల్లీ రాయిట్స్ 2020 ద అన్టోల్డ్ స్టోరీ అనేటువంటి బుక్ నేము రచించింది మౌనికా అరోరా, ప్రేరణ మల్హోత్రా, అదేవిధంగా సోనాలి చితాల్కర్. ఓకే, చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ డొనాల్డ్ అమెరికా అధ్యక్షుడు ఉన్నారు కదా, సో డొనాల్డ్ ట్రంప్. ఈ యొక్క డొనాల్డ్ జే ట్రంప్ పైన 2 బుక్స్ వచ్చాయి. ఒకటేమో ట్రంప్ పైన, ఇంకొకటి వచ్చేసి వాళ్ళ వైఫ్ అయినటువంటి మెలిన్ ట్రంప్ పైన రావడం జరిగింది. సో ఫస్ట్ పుస్తకం వచ్చేసి డిస్లాయల్. ఈ పుస్తకం రచించింది ఎవరు అంటే మైకేల్ కోహెన్. సో ఈ పుస్తకం యొక్క ట్యాగ్ లైన్ వచ్చేసి లేదా సబ్ టైటిల్ వచ్చేసి డిస్లాయల్ ద ట్రూ స్టోరీ ఆఫ్ ది ఫార్మర్ పర్సనల్ అటార్నీ జనరల్ టు ప్రెసిడెంట్ డొనాల్డ్ జే ట్రంప్ అనేటువంటిది ఈ యొక్క పూర్తి పుస్తకం పేరు. రచించింది వచ్చేసి మైకేల్ కోహన్. అదేవిధంగా ద ఆర్ట్ ఆఫ్ హర్ డీల్ అనేటువంటి పుస్తకం, ఇది మెలినా ట్రంప్ గారి గురించి ఉండడం జరిగింది. ఇది రచించింది ఎవరంటే మేరీ జోర్డన్ గారు. సో ద ఆర్ట్ ఆఫ్ హర్ డీల్ ద అన్టోల్డ్ స్టోరీ ఆఫ్ మెలినా ట్రంప్ అనేటువంటి పుస్తకం రచించింది ఎవరు అంటే మేరీ జోర్డన్. ఓకే, సో డిస్లాయల్ అయితే మైకేల్ కోహెన్ అండ్ ఆర్ట్ ఆఫ్ హర్ డీల్ అయితేనేమో మేరీ జోర్డన్. చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ లెగసీ ఆఫ్ లెర్నింగ్ రచించింది ఎవరంటే సవితా చబ్రా గారు. నెక్స్ట్ ఇఫ్ ఇట్ బ్లీడ్స్ అనేటువంటి పుస్తకం రచించింది ఎవరంటే స్టీఫెన్ కింగ్. నెక్స్ట్ ద ఇకబాగ్ అనేటువంటి పుస్తకం రచించింది ఎవరు అంటే జేకే రౌలింగ్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఈయన ఇంతకుముందుకే హ్యారీ పోటర్ అనేటువంటి ఒక సిరీస్ ని విడుదల చేయడం జరిగింది. ఆ బుక్ సిరీస్ అది సినిమా రూపంలో కూడా రావడం జరిగింది. అది ఒక పెద్ద మనకు సంచలనం అయితే సృష్టించడం జరిగింది. ఆయన రీసెంట్ గా రాసినటువంటి రచన ద ఇకబాగ్. ఓకే, ద ఇకబాగ్ రచించింది ఎవరు? జేకే రౌలింగ్. ఓకే. నెక్స్ట్ బల్వా. ఈ బల్వా అనేటువంటి పుస్తకాన్ని రచించింది ఎవరు అంటే మనకు ముక్తార్ అబ్బాస్ నఖ్వీ. ఈయన మనకు మైనారిటీ అఫైర్స్ యొక్క మినిస్టర్ అనమాట. ఓకే, బల్వా అనేటువంటి పుస్తకం రచించిన ఎవరంటే ముక్తార్ అబ్బాస్ నఖ్వీ. నెక్స్ట్ క్రోనికల్స్ ఆఫ్ చేంజ్ ఛాంపియన్స్ ఇది రచించింది ఎవరు అంటే స్మృతి ఇరానీ గారు. ఓకే,
నెక్స్ట్ కర్మయోధ గ్రంథ్ ఈ పుస్తకాన్ని మనకు యూనియన్ హోమ్ మినిస్టర్ వాళ్ళు అంటే ఆ శాఖ విడుదల చేయడం జరిగింది. సో ప్రజెంట్ యూనియన్ హోమ్ మినిస్టర్ వచ్చేసి మనకు అమిత్ షా గారు ఉండడం జరిగింది. ఈ యొక్క కర్మయోధ గ్రంథ్ లో మనకు ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు ఢిల్లీలో ఏ విధంగా వివిధ ఛాలెంజెస్ ఫేస్ చేశారో, ఏ విధంగా సాల్వ్ చేశారు అనేటువంటిది ఈ బుక్ లో ఉండడం జరిగింది. ఓకే, నెక్స్ట్ న్యూ ఇండియా ఎలక్టెడ్ రైటింగ్స్ 2014 to 19 అనేటువంటి పుస్తకాన్ని రచించింది ఎవరు అంటే అరుణ్ జైట్లీ గారు. సో ఈయనకు మనకు ప్రీవియస్ లో ఆర్థిక శాఖగా మంత్రిగా కూడా పనిచేయడం జరిగింది. ఈయన ముఖ్యంగా ఈ న్యూ ఇండియా సెలెక్టెడ్ రైటింగ్స్ లో ఏ విధంగా జిఎస్టీ బిల్ తీసుకురావడం జరిగింది, ఆ జిఎస్టీ వల్ల మనకు ఏ విధమైనటువంటి ఇండియా ఎకానమీలో మార్పులు వచ్చాయనేటువంటి వివిధ అంశాల గురించి దీంట్లో ముఖ్యంగా డిస్కషన్ చేయడం జరిగింది. ఓకే, న్యూ ఇండియా సెలెక్టెడ్ రైటింగ్స్ 2014 to 19 అనేటువంటి పుస్తకం రచించింది ఎవరు? అరుణ్ జైట్లీ. నెక్స్ట్ ఇండియా టుమారో అనేటువంటి పుస్తకం రచించింది ఎవరు అంటే ప్రదీప్ చిబ్బార్ అండ్ అదే విధంగా హర్షిష. ఓకే, సో ఇండియా టుమారో, ఓకే, కన్వర్జేషన్స్ విత్ ద నెక్స్ట్ జనరేషన్స్ ఆఫ్ పొలిటికల్ లీడర్స్. ఓకే, కన్వర్జేషన్ విత్ ద నెక్స్ట్ జనరేషన్ పొలిటికల్ లీడర్స్ పేరుతో ఈ యొక్క ఇండియా టుమారో అనేటువంటి పుస్తకాన్ని విడుదల చేయడం జరిగింది. ఎవరు? ప్రదీప్ అండ్ హర్షిష. ఈ ప్రదీప్ అనే ఆయన మనకు అమెరికన్ సంబంధించినటువంటి ఒక జర్నలిస్ట్. ఓకే, నెక్స్ట్ ఇది చాలా చాలా ఇంపార్టెంట్. పిచ్చింగ్ ఇట్ స్ట్రైట్ ఇది రచించింది ఎవరు అంటే గుర్చరణ్ సింగ్ గారు. ఓకే, గుర్చరణ్ సింగ్ గారు ఆయనతో పాటుగా ఎంఎస్ ఉనికృష్ణన్ గారు ఇద్దరు రచించడం జరిగింది. ఈ పిచ్చింగ్ ఇట్ స్ట్రైట్ అనేటువంటిది గుర్చరణ్ గారికి సంబంధించినటువంటి ఒక రకమైనటువంటి బయోగ్రఫీ అని చెప్పొచ్చు అనమాట. సో ఈ గుర్చరణ్ సింగ్ గారు మనకు ఫార్మర్ ఇండియన్ క్రికెటర్. ఆయన టైంలో ఫేస్ చేసినటువంటి సిచ్యువేషన్స్ కానీ, ఈ గుర్చరణ్ సింగ్ గారు ఇప్పుడు చాలా న్యూ టాలెంట్ ఉన్న చాలా మంది యువకులకు ఫ్రీగా ట్రైనింగ్ ఇస్తున్నారు. దాని గురించి కానీ అండ్ ఆయనకు ఉన్నటువంటి ఎక్స్పీరియన్సెస్ అన్ని కూడా దీనిలో చెప్పడం జరిగింది. చాలా చాలా ఇంపార్టెంట్. పిచ్చింగ్ ఇట్ స్ట్రైట్ అన్నమాట. ఓకే, గుర్చరణ్ సింగ్ గారు, ఎంఎస్ ఉనికృష్ణన్ గారు ఇద్దరు కలిసి రచించడం జరిగింది. నెక్స్ట్ క్రికెట్ ద్రోణ చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇది ఎవరిపైన వచ్చినటువంటి పుస్తకం అంటే వాసుదేవ్ పరాంజే గారి పైన రావడం జరిగింది అనమాట. ఓకేనా, సో ఈ యొక్క వాసుదేవ్ పరాంజే కుమారుడైనటువంటి జతిన్ పరాంజే, అదేవిధంగా క్రికెటర్ జర్నలిస్ట్ అయినటువంటి ఆనంద్ వాసు వీళ్ళిద్దరు కలిసి రచించారు. సో క్రికెట్ ద్రోణ పుస్తకం ఎవరిపైన వచ్చిందంటే వాసుదేవ్ పరాంజే పైన వచ్చింది. సో ఈ పుస్తకం రచించింది ఎవరు అంటే వాసుదేవ్ పరాంజే కుమారుడైనటువంటి జతిన్ పరాంజే, ఆనంద్ వాసు. ఓకే, వీళ్ళిద్దరు రచించడం జరిగింది. పుస్తకం పేరు క్రికెట్ ద్రోణ. నెక్స్ట్ మై లైఫ్ ఇన్ డిజైన్ రచించింది ఎవరు అంటే గౌరీ ఖాన్ గారు. మై లైఫ్ ఇన్ డిజైన్, సో షారుఖ్ ఖాన్ గారి యొక్క భార్య గారు. ఓకే, నెక్స్ట్ షెట్లింగ్ టు ద టాప్ చాలా చాలా ఇంపార్టెంట్. ప్రీవియస్ ఎగ్జామ్స్ లో కూడా అడిగారు. షెట్లింగ్ టు ద టాప్ ద స్టోరీ ఆఫ్ పివి సింధు. సో ఇది రచించింది ఎవరంటే కృష్ణస్వామి గారు. షెట్లింగ్ టు ద టాప్ పివి సింధు గారికి సంబంధించినటువంటి ఒక రకమైనటువంటి ఇన్ఫర్మేషన్ సంబంధించిన, అంటే ఆమె స్పోర్ట్స్ ఏ విధంగా ఓవర్కమ్ చేసింది అండ్ అదే విధంగా ఆమెకు వచ్చినటువంటి ప్రాబ్లమ్స్ ఏ విధంగా ఓవర్కమ్ చేసింది, ప్రెషర్ ఎలా హ్యాండిల్ చేసింది, అలాంటి అంశాలు దీంట్లో ఉంటాయి. ఓకే, నెక్స్ట్ అవర్ ఓన్లీ హోమ్ అనేటువంటి పుస్తకం రచించింది ఎవరు అంటే దలై లామా. సో అవర్ ఓన్లీ హోమ్ ఏ క్లైమేట్ అపీల్ టు ద వరల్డ్ అనేటువంటి పుస్తకం రచించింది ఎవరు అని అడుగుతారు. ఎవరు అంటే దలై లామా. నెక్స్ట్ 10 భావజాలాలు. ఈ 10 భావజాలాలు అనేటువంటి పుస్తకం రచించింది ఎవరంటే ఎస్ జైపాల్ రెడ్డి గారు. ఈ పుస్తకాన్ని మనకు వెంకయ్య నాయుడు గారు దీన్ని రిలీజ్ చేయడం జరిగింది. ఓకే, 10 భావజాలాలు. నెక్స్ట్ శ్రీదేవి ఎటర్నల్ స్క్రీన్ గాడెస్ అనేటువంటి పుస్తకం రచించింది ఎవరు అంటే మనకు సత్యార్థ్ నాయక్. నెక్స్ట్ బ్యాక్ స్టేజ్ అనేటువంటి పుస్తకం రచించింది ఎవరు అంటే మోటెక్ సింగ్ అహ్లూవాలియా గారు. అండ్ బ్యాక్ స్టేజ్ ద స్టోరీ బిహైండ్ ఇండియాస్ హై గ్రోత్ ఇయర్స్ అనేటువంటి పుస్తకం పూర్తి పేరు అనమాట ఇది. సో రచించింది ఎవరు అంటే మాంటెక్ సింగ్ అహ్లూవాలియా గారు. ఓకే, సో మనకి ఇంత ముందుకు ప్రణాళిక సంఘం అధ్యక్షులుగా పనిచేయడం జరిగింది. ఓకే, పోర్ట్రేట్స్ ఆఫ్ పవర్ హాఫ్ ఏ సెంచరీ ఆఫ్ బీయింగ్ ఎట్ రింగ్ సైడ్. హాఫ్ ఏ సెంచరీ ఆఫ్ బీయింగ్ ఎట్ రింగ్ సైడ్ అనేటువంటి పుస్తకం రచించింది ఎవరంటే ఎన్కే సింగ్ గారు. నెక్స్ట్ ఏ బొకే ఆఫ్ ఫ్లవర్స్ అనేటువంటి పుస్తకం రచించింది ఎవరంటే డాక్టర్ కృష్ణ సక్సేనా గారు. ఓకే, నెక్స్ట్ ఓవర్ డ్రాఫ్ట్ చాలా చాలా ఇంపార్టెంట్ పుస్తకము. ఓవర్ డ్రాఫ్ట్ సేవింగ్ ద ఇండియన్ సేవర్ అనేటువంటి పుస్తకం రచించింది ఎవరంటే ఉర్జిత్ పటేల్ గారు. సో ఈ యొక్క ఉర్జిత్ పటేల్ గారు ఎవరనేటువంటిది మీరు నాకు కామెంట్ లో తెలపండి మీకు తెలిస్తే. ఓకే,
నెక్స్ట్ షాయాజీరావు గైక్వాడ్ త్రీ, షాయాజీరావు గైక్వాడ్ త్రీ ద మహారాజా ఆఫ్ బరోడా, ద మహారాజా ఆఫ్ బరోడా అనేటువంటి పుస్తకం రచించింది ఎవరు అంటే ఉమా బాలసుబ్రహ్మణ్యం గారు. ఓకే, ఉమా బాలసుబ్రహ్మణ్యం గారు. ఓకే, నెక్స్ట్ రా హిస్టరీ ఆఫ్ ఇండియాస్ కోవర్ట్ ఆపరేషన్స్ అనేటువంటి పుస్తకం రచించింది ఎవరు అంటే యతీష్ యాదవ్ గారు. యతీష్ యాదవ్ గారు చాలా చాలా ఫేమస్ పుస్తకం ఇది. ఓకే, నెక్స్ట్ ఊ పెయింటెడ్ మై లస్ట్ రెడ్, ఊ పెయింటెడ్ మై లస్ట్ రెడ్ అనేటువంటి పుస్తకం రచించింది ఎవరంటే శ్రీ అయ్యర్ గారు. శ్రీ అయ్యర్. నెక్స్ట్ ఇది చాలా చాలా ఫేమస్ పుస్తకం వంటలకు సంబంధించి. కిచెన్స్ ఆఫ్ గ్రాటిట్యూడ్, కిచెన్స్ ఆఫ్ గ్రాటిట్యూడ్ అనేటువంటి పుస్తకం రచించింది ఎవరంటే చెఫ్ వికాస్ ఖన్నా, చెఫ్ వికాస్ ఖన్నా. ఓకే, నెక్స్ట్ డిస్కవరింగ్ ద హెరిటేజ్ ఆఫ్ అస్సాం, డిస్కవరింగ్ ద హెరిటేజ్ ఆఫ్ అస్సాం పుస్తకం రచించింది ఎవరు అంటే కుమార్ పదంపాని బోరా, పదంపాని బోరా. ఓకే, నెక్స్ట్ ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ది థిన్ మైండ్ మ్యాప్, ది థిన్ మైండ్ మ్యాప్ అనేటువంటి పుస్తకం రచించింది ఎవరంటే ధర్మేంద్ర రాయ్, ధర్మేంద్ర రాయ్. నెక్స్ట్ ఏ చైల్డ్ ఆఫ్ డెస్టినీ, ఏ చైల్డ్ ఆఫ్ డెస్టినీ రచించింది ఎవరు అంటే కోనేరు రామకృష్ణరావు గారు, కోనేరు రామకృష్ణరావు గారు. నెక్స్ట్ చాణక్య నీతి. ఓకే, చాణక్య నీతి చాలా చాలా ఇంపార్టెంట్. సో చాణక్య నీతి వర్సెస్ ఆన్ లైఫ్ అండ్ లివింగ్ అనేటువంటి పుస్తకం రచించింది ఎవరంటే మనకు హక్సర్. ఓకే, హక్సర్ గారు. దీన్ని ఆయన ఏం పిలుస్తారంటే ఏఎండి ఓకే హక్సర్ అని చెప్పేసి కూడా పిలుస్తారు, లేదంటే ఆదిత్య నారాయణ్ హక్సర్ అని కూడా పిలవడం జరుగుతుంది. డిపెండ్ అపాన్ ఆప్షన్, ఆన్సర్ ఇవ్వండి. నెక్స్ట్ డెత్ అండ్ ఇన్సైడ్ స్టోరీ, ఏ బుక్ ఫర్ ఆల్ దోస్ హూ షెల్ డై అనేటువంటి పుస్తకం రచించిన ఎవరంటే జగ్గి వాసుదేవ్ గారు. జగ్గి వాసుదేవ్ గారు చాలా చాలా ఇంపార్టెంట్ పుస్తకం ఇది కూడా. నెక్స్ట్ ద 12 కమాండ్మెంట్స్ ఆఫ్ బీయింగ్ ఏ ఉమెన్, ద 12 కమాండ్మెంట్స్ ఆఫ్ బీయింగ్ ఏ ఉమెన్ అనేటువంటి పుస్తకం రచించిన ఎవరంటే తాహిరా కశ్యప్ ఖురానా గారు, తాహిరా కశ్యప్ ఖురానా గారు. ఓకే, నెక్స్ట్ యాన్ ఎక్స్ట్రాడినరీ లైఫ్, ఏ బయోగ్రఫీ ఆఫ్ మనోహర్ పారికర్. సో మనోహర్ పారికర్ గారు మీ అందరికి తెలుసు గోవా సీఎం గా పనిచేయడం జరిగింది అండ్ మనకు రక్షణ శాఖ మంత్రిగా పనిచేయడం జరిగింది. ఆయన మరణించడం జరిగింది. సో ఆయన పైన వచ్చినటువంటి పుస్తకం ఇది, యాన్ ఎక్స్ట్రాడినరీ లైఫ్, ఏ బయోగ్రఫీ ఆఫ్ మనోహర్ పారికర్. సో రచించింది ఎవరంటే సద్గురు పాటిల్, అదేవిధంగా మాయాభూషణ్ నాగ్ వెంకర్. ఓకే, మాయాభూషణ్ నాగ్ వెంకర్ గారు. ఓకే, సో ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ బుక్స్. ఇది ఒకసారి చూడండి, ఇది ఈ బుక్ మాత్రం ఒకసారి గుర్తుంచుకోండి. నెక్స్ట్ మై ఎన్కౌంటర్స్ ఇన్ పార్లమెంట్, మై ఎన్కౌంటర్స్ ఇన్ పార్లమెంట్ రచించింది ఎవరు అంటే బాలచంద్ర ముఖ్యంగర్ గారు. ఓకే, బాలచంద్ర ముఖ్యంగర్ గారు. నెక్స్ట్ మెస్సయా మోడీ, ఏ టేల్ ఆఫ్ గ్రేట్ ఎక్స్పెక్టేషన్స్ అనేటువంటి పుస్తకం రచించింది ఎవరంటే ఓకే తల్విన్ సింగ్. ఓకే, తల్విన్ సింగ్, సారీ తవ్లిన్. ఓకే, తవ్లిన్ 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 సింగ్. ఓకే, తవ్లిన్ సింగ్. నెక్స్ట్ డెత్ ఆఫ్ జీసస్, జేఎం కడ్జ్, జేఎం కడ్జ్. ఓకే, సో జే అంటే ఇనిషియల్ అండ్ ఎం అంటే కొన్నిసార్లు మ్యాక్స్వెల్ కడ్జ్ అని కూడా ఇస్తారు ఆప్షన్లలో, గుర్తుంచుకోండి. ఓకే, నెక్స్ట్ లెజెండ్ ఆఫ్ సుహెల్ దేవ్, లెజెండ్ ఆఫ్ సుహెల్ దేవ్ ద కింగ్ హూ సేవ్డ్ ఇండియా రచించింది ఎవరు అంటే అమిష్ త్రిపాఠి. చాలా చాలా ఇండియాలో ఫేమస్ రైటర్ అమిష్ త్రిపాఠి గారు అండ్ ఈయన బుక్స్ చాలా చాలా ఫేమస్. ప్రీవియస్ లో కూడా అడగడం జరిగింది ఎగ్జామ్స్లలో. లెజెండ్ ఆఫ్ సుహెల్ దేవ్ అండ్ ద కింగ్ హూ సేవ్డ్ ఇండియా, అమిష్ త్రిపాఠి. ఈ బుక్ చాలా ఇంపార్టెంట్ సార్. ఓకే, నెక్స్ట్ ద ఎన్లైట్మెంట్ ఆఫ్ ది గ్రీన్ గేజ్ ట్రీ, ద ఎన్లైట్మెంట్ ఆఫ్ గ్రీన్ గేజ్ ట్రీ అనేటువంటి పుస్తకం రచించిన ఎవరంటే అజర్ గారు. ఓకే, నెక్స్ట్ ఇది చాలా చాలా ఫేమస్ అండ్ ఇంపార్టెంట్ పుస్తకము. హౌ ద ఆనియన్ గాట్ ఇట్ లేయర్స్, హౌ ద ఆనియన్ గాట్ ఇట్ లేయర్స్ రచించిన ఎవరు అంటే సుధామూర్తి గారు, సుధామూర్తి గారు. ఓకే, బర్నింగ్ రచించింది ఎవరు అంటే మేఘా మజుందార్ గారు, మేఘా మజుందార్ గారు. నెక్స్ట్ గెటింగ్ కాంపిటేటివ్ రచించింది ఎవరు అంటే ఆర్సి భార్గవ గారు, ఆర్సి భార్గవ గారు. కనెక్టింగ్, కమ్యూనికేటింగ్, చేంజింగ్
కనెక్టింగ్, కమ్యూనికేటింగ్, చేంజింగ్. ఇది మనకు వెంకయ్య నాయుడు గారు ఉపరాష్ట్రపతి అయిన తర్వాత ఏ విధంగా ఆయన అందరితో కనెక్ట్ అయ్యారు, కమ్యూనికేట్ అయ్యారు అండ్ ఎలా మార్పులు తీసుకొచ్చారు అనేటువంటి పుస్తకాన్ని తెలపడం జరిగింది. ఈ పుస్తకాన్ని ఎవరు రిలీజ్ చేశారంటే ప్రకాష్ జయదేవకర్ గారు రిలీజ్ చేశారు. ఈ పుస్తకంలో ఉన్నటువంటి పర్సన్ ఎవరు అంటే అంటే ఏ పర్సన్ గురించి మాట్లాడారంటే వెంకయ్య నాయుడు గారి గురించి మాట్లాడడం జరిగింది. ఓకేనా. అండ్ నెక్స్ట్ ద ఇండియా వే స్ట్రాటజీస్ ఫర్ అన్ అన్సర్టన్ వరల్డ్ అనేటువంటి పుస్తకం రచించింది ఎవరంటే మన భారత విదేశాంగ శాఖ మంత్రి అయినటువంటి జయశంకర్ గారు, ఎస్ జయశంకర్ గారు రచించడం జరిగింది. ఓకే, ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ పుస్తకం, ద ఇండియా వే. నెక్స్ట్ ద రూమ్ వేర్ ఇట్ హ్యాపెండ్, వైట్ హౌస్ మెమోర్ అనేటువంటి పుస్తకం రచించింది ఎవరు అంటే జాన్ బోల్టన్. నెక్స్ట్ కార్లా అండ్ ద సన్, చాలా చాలా ఇంపార్టెంట్. ఈ కజువో ఇషిగురో గారు మనకు సాహిత్య నోబెల్ గెలవడం జరిగింది ప్రీవియస్ ఇయర్స్ లో, 2017 ఐ థింక్. ఓకే, సో ఆయన రాసినటువంటి రీసెంట్ పుస్తకం చాలా చాలా ఇంపార్టెంట్, కార్లా అండ్ ద సన్, కజువో ఇషిగురో. కరోనా పైన కొన్ని బుక్స్ వచ్చాయి, అవి కూడా డిస్కషన్ చేద్దాం. కరోనా కవితకల్ అనేటువంటి పుస్తకాన్ని ఎవరు రచించారంటే మిజోరం గవర్నర్ అయినటువంటి పిఎస్ శ్రీధరన్ పిల్లై గారు రచించడం జరిగింది. నెక్స్ట్ బాయ్ బాయ్ కరోనా రచించింది ఎవరంటే ప్రదీప్ కుమార్ శ్రీవాస్తవ గారు, డాక్టర్ ప్రదీప్ కుమార్ శ్రీవాస్తవ గారు. నెక్స్ట్ టిల్ వి విన్ ఇండియా ఫైట్ అగైనెస్ట్ కోవిడ్-19 పాండమిక్ అనేటువంటి పుస్తకం రచించింది ఎవరు అంటే మనకు రందీప్ గారు, అదేవిధంగా చంద్రకాంత లహారియా గారు అండ్ అదేవిధంగా మనకు గగన్దీప్ కాంగ్ గారు, ఈ ముగ్గురు కలిసి ఈ పుస్తకం రచించడం జరిగింది. నెక్స్ట్ ఇది చాలా చాలా ఇంపార్టెంట్, వుహాన్ డైరీ డిస్పాచెస్ ఫ్రమ్ క్వారంటైన్డ్ సిటీ రచించింది ఎవరంటే ఫాంగ్, ఈయన మనకు చైనీస్ రైటర్. నెక్స్ట్ మిస్సింగ్ ఇన్ యాక్షన్, ద ప్రిజనర్స్ హూ నెవర్ కెమ్ బ్యాక్ అనేటువంటి పుస్తకం రచించింది ఎవరంటే మనకు చందన్ సుతా డోగ్రా. ఓకే, చందన్ సుతా డోగ్రా గారు రచించడం జరిగింది అనమాట, మిస్సింగ్ ఇన్ యాక్షన్. నెక్స్ట్ బెండ్ ఇన్ టైమ్ రైటింగ్స్ బై చిల్డ్రన్ ఆన్ ద కోవిడ్-19 పాండమిక్ రచించింది ఎవరంటే మనకు బిజల్ వాచరాజని గారు. ఈమె మనకు ఉమెన్ అట్ హర్ అవార్డు విన్నర్ కూడా. ఓకే, ఉమెన్ అట్ హర్ విజేత అండ్ బెండ్ ఇన్ టైమ్ రైటింగ్ బై చిల్డ్రన్స్ ఆన్ ద కోవిడ్-19 పాండమిక్ రచించింది ఎవరు అంటే బిజల్ వాచరాజన్ గారు. ఓకే, నెక్స్ట్ వాచరాజని గారు. ఓకే, ది పాండమిక్ సెంచరీ రచించింది ఎవరంటే మార్క్ హోగ్నిస్ బోస్. ఓకే, మార్క్ హోగ్నిస్ బామ్. ఓకే, హోనిక్స్ బామ్. నెక్స్ట్ ఇది చాలా చాలా ఇంపార్టెంట్ పుస్తకము, రిలెంట్నెస్. ఓకే, ఈ యొక్క రిలెంట్నెస్ అనేటువంటి పుస్తకం రచించింది ఎవరంటే మనకు ప్రణబ్ ముఖర్జీ గారు. ఓకే, రిలెంట్నెస్. నెక్స్ట్ లాక్డౌన్ లైసెన్స్ రచించింది ఎవరు అంటే శోభా డే గారు. నెక్స్ట్ పాండమోనియం ద గ్రేట్ ఇండియన్ బ్యాంకింగ్ ట్రాజెడీ రచించింది ఎవరంటే తామల్ బందోపాధ్యాయ్ గారు. సేఫ్ ఆన్లైన్ లెర్నింగ్ ఇన్ ద టైమ్స్ ఆఫ్ కోవిడ్-19 పేరుతో మనకు యూనియన్ మినిస్టర్ ఆఫ్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ అయినటువంటి రామ్ పోఖ్రియాల్ నిశాంక్ గారు ఒక బుక్ ని రిలీజ్ చేయడం జరిగింది. సో మనకి ఈ విధంగా క్వశ్చన్స్ అడగొచ్చు, సేఫ్ ఆన్లైన్ లెర్నింగ్ ఇన్ ద టైమ్స్ ఆఫ్ కోవిడ్ అనేటువంటి పేరుతో ఏ శాఖ మనకు బుక్ రిలీజ్ చేసిందని అడగొచ్చు, ఎవరంటే హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్. ఓకే, హెచ్ఆర్డి. నెక్స్ట్ కోవిడ్ కథ అనేటువంటి పుస్తకాన్ని శాఖ రిలీజ్ చేసిందంటే యూనియన్ మినిస్టర్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్, ఎర్త్ సైన్స్ వాళ్ళు ఈ పుస్తకాన్ని రిలీజ్ చేయడం జరిగింది. దీన్ని హర్షవర్ధన్ గారు విడుదల చేయడం జరిగింది, కోవిడ్ కథ. నెక్స్ట్ కరోనా స్టడీస్ సిరీస్ అనేటువంటి బుక్ రిలీజ్ చేసింది ఎవరు అంటే మినిస్ట్రీ ఆఫ్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ వాళ్ళు, ఎంహెచ్ఆర్డి. నెక్స్ట్ చూసినట్లయితే విజయాంత్ ఎట్ కార్గిల్ లైఫ్ ఆఫ్ ఏ కార్గిల్ హీరో రచించింది ఎవరు అంటే విఎన్ థాపర్ గారు, నేహా ద్వివేది గారు. ఓకే, విజయాంత్ ఎట్ కార్గిల్. ఫ్రెండ్స్ ఇది వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఫ్రెండ్స్తో పాటు షేర్ చేయండి. దీనికి సంబంధించినటువంటి పీడిఎఫ్ కావాలనుకుంటే మాత్రం కంపల్సరీగా మీరు టెలిగ్రామ్లో జాయిన్ అవ్వాలి.
టెలిగ్రామ్ లో జాయిన్ అయ్యే ముందు వీడియో లైక్ చేయండి, ఫ్రెండ్స్ తో పాటు షేర్ చేయండి. 2000 లైక్స్ ఈ వీడియోకి వచ్చినట్లయితే మీకు పీడిఎఫ్ అయితే అందుబాటులో ఉండడం జరుగుతుంది. లేదు అనుకుంటే మీరు రాసుకోవచ్చు. అండ్ ఎన్టీపీసీ గ్రూప్ డికి ఎవరైతే ప్రిపేర్ అవుతారో 50 గ్రాండ్ టెస్ట్ సిరీస్ మా ఛానల్ ద్వారా కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ గ్రాండ్ టెస్ట్ సిరీస్ ఎవరైతే పర్చేస్ చేయాలనుకుంటారో ఈ కింద ఉన్న మొబైల్ నెంబర్ కి మీరు కాల్ చేయొచ్చు. ఈ గ్రాండ్ టెస్ట్ సిరీస్ లో మీకు 50 గ్రాండ్ టెస్ట్ రావడం జరుగుతుంది. ఈ 50 గ్రాండ్ టెస్ట్లతో పాటు అడిషనల్ గా మీకు 1500 ప్రీవియస్ లో అడిగినటువంటి జిఎస్జికే హ్యాండ్ రిటెన్ నోట్స్ రావడం జరుగుతుంది. అండ్ దాంతో పాటుగా మీకు 1200 ప్రీవియస్ లో అడిగినటువంటి ఎన్టీపీసీ గ్రూప్ డీలో అడిగినటువంటి మ్యాథ్స్ ఎక్స్ప్లెనేషన్ కూడా ఉండడం జరుగుతుంది. ఈ 50 గ్రాండ్ టెస్ట్ కూడా ప్రీవియస్ లో జరిగినటువంటి ఎన్టీపీసీ గ్రూప్ డి యొక్క మోడల్ రూపంలోనే మీకు కండక్ట్ చేయడం జరుగుతుంది అనమాట. ఇవి చాలా చాలా ఉపయోగపడతాయి. రీసెంట్ గా జరిగినటువంటి ఏదైతే డిపార్ట్మెంటల్ ఎగ్జామ్ లో దాంట్లో 60కి మ్యాథమెటిక్స్ కు 55కు పైన బిట్స్ మన ఎగ్జామ్ నుంచి అయితే రావడం జరిగింది. సో సిమిలర్ మోడల్స్ లెక్క అయితే మనకి ఎగ్జామ్ లో కనపడడం జరిగింది అనమాట. సో చాలా మంది రాసిన వాళ్ళందరికీ కూడా తెలుసు ఈ విషయము. అండ్ కొత్త వాళ్ళు కూడా ఇది మీకు ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను. అండ్ దీనికి సంబంధించినటువంటి టైం పీరియడ్ వచ్చేసి 4 months ఉండడం జరుగుతుంది. 4 months అంటే మీరు ఏ రోజైతే టెస్ట్ సిరీస్ పర్చేస్ చేస్తారో ఆ డేట్ నుంచి 4 months లోపు ఈ 50 గ్రాండ్ టెస్ట్ మీరు కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ అదేవిధంగా ఈ 1200 మ్యాథ్స్ బిట్స్ ఏదైతే ఉందో దీన్ని వీడియో రూపంలో అందించడం జరిగింది. సో దీనికి మీకు 33 వీడియోల రూపంలో మొత్తం ఈ 1200 బిట్స్ అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అవి కూడా మీరు కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫీజు వచ్చేసి 450 రూపీస్ ఉంటుంది. అండ్ ఈ టెస్ట్ సిరీస్ ఎలా ఉంటుందని మీకు ఇంకా డౌట్ ఉన్నట్లయితే నేను ఒక ఫ్రీ గ్రాండ్ టెస్ట్ ఇచ్చాను. యాప్ ఇన్స్టాల్ చేసుకోండి. కింద లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను, కామెంట్ లో పిన్ చేస్తాను. యాప్ ఇన్స్టాల్ చేసుకోండి. ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత హోమ్ అనే బటన్ పైన క్లిక్ చేయండి. హోమ్ అనే బటన్ పైన క్లిక్ చేస్తే మీకు ఒక ఫ్రీ గ్రాండ్ టెస్ట్ ఇవ్వడం జరిగింది. ఆ ఫ్రీ గ్రాండ్ టెస్ట్ రాయండి. రాసిన తర్వాత నచ్చినట్లయితేనే ఈ టెస్ట్ సిరీస్ పర్చేస్ చేయండి. ఫీజు వచ్చేసి 450 రూపీస్ ఉండడం జరుగుతుంది. ఎవరైతే కోడ్ 50 అనేటువంటి కూపన్ కోడ్ వాడతారో, సో ఈ కూపన్ కోడ్ ఎలా వాడాలి కూడా నేను యాప్ లో హోమ్ సెక్షన్ లో ఒక వీడియో ఇచ్చాను. సో యాప్ ఎలా వాడాలి అండ్ కూపన్ కోడ్ ఎలా వాడాలి అనేటువంటి ఒక సపరేట్ వీడియో చేశాను. ఆ వీడియో కూడా చూడొచ్చు మీరు. అండ్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఫ్రెండ్స్ తో పాటు షేర్ చేయండి. అండ్ అదే విధంగా యాప్ లో మీకు 25+ ఫ్రీ వీడియోస్ అందుబాటులో ఉంచాను. అవి కూడా మీరు తప్పనిసరిగా చూడండి ఎవరైతే డౌన్లోడ్ ఆల్రెడీ చేసుకున్న వాళ్ళు. ఓకేనా ఫ్రెండ్స్? సో థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. హ్యావ్ ఎ నైస్ డే.